హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరిగిందంటే, చంబ మనోహర్ తోటి, మనోహరి నువ్వు ఎలాగైనా నీ నేర చరిత్ర ఆ పార్థసారథి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తెలియకముందే ఇంటి నుంచి పారిపో. ఆయన గనక నీ నేర చరిత్ర తెలిస్తే ఖచ్చితంగా ఆయన గన్ తీసి నేను ఎన్కౌంటర్ చేసేస్తాడు. అందుకనే నా మాట విని ఆయన మనల్ని ఇన్వెస్టిగేషన్ చేసేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చంబ మనోహర్తో భయపడుతూ అంటూ ఉండేసరికి అప్పుడు మనోహరి, ఏం మాట్లాడుతున్నా చంబ, నేను ఇంత చేసింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానిక? నా అమ్మర్ నాకు కావాలని, నా అమ్మర్ ప్రేమ నాకు దక్కాలని నా ఫ్రెండ్ అరుంధతిని చంపేసిందాన్ని. అలాంటిది ఈ ఆఫీసర్కి భయపడి నా అమ్మర్ ప్రేమకి దూరంగా వెళ్తానని ఎలా అనుకుంటున్నావు? అవసరమైతే వచ్చి నా పార్థసారథిని కూడా నేను ఖచ్చితంగా చంపేసి నా ప్రేమను నేను దక్కించుకుంటాను అని మనోహరి కోపంగా చంబాతో అంటూ ఉండేసరికి అప్పుడే అక్కడికి పార్థసారథి వచ్చి ఉంటాడు. వెంటనే అలా వచ్చి ఉన్న పార్థసారథిని చూసి చంబ, మనోహరి ఇద్దరు కూడా ఒక్కసారిగా టెన్షన్ అయ్యి పార్థసారథి వైపు చూస్తూ ఉండేసరికి అప్పుడు పార్థసారథి వాళ్ళతోటి, మీరు ఏదో విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఆ విషయం ఏంటో నన్ను గెస్ చేయమంటారా అని కోపంగా వాళ్ళని చూస్తూ అంటూ ఉండేసరికి పార్థు మాటలకి మనోహరికి చంబకి చెమటలు పట్టేసి బాగా కంగారుగా భయపడుతూ ఉంటారు. తర్వాత వెంటనే, మీరు ఎవరినో హత్య చేయాలని అనుకుంటున్నారు, నేను ఇది నా పోలీస్ బ్రెయిన్ యూజ్ చేసి మరీ చెప్తున్నాను. ఆ హత్య ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనుకుంటున్నారో అది కూడా చెప్పమంటారా అని అంటూ ఉండేసరికి మనోహరి, చంబ ఒక్కసారిగా షాక్ అయి పార్థు వైపు చూస్తూ ఉండేసరికి పార్థు ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు. నేనేదో జోక్ చేశానండి, మీరేంటి అంతలా భయపడి అలా టెన్షన్ పడుతూ నా వైపే చూస్తున్నారని పార్థు అనేసరికి చంబ, మనోహరి ఇద్దరు కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి నవ్వుతూ ఉంటారు. అది కాదులేండి, మీరు భలే జోక్ చేస్తారు కదా, అందుకే మేము అలా షాకే మీ వైపే చూస్తూ ఉంటున్నామని అంటూ ఉండేసరికి వెంటనే పార్థు మాత్రం, మీరు అలా కనిపించడం లేదు, నిజంగా ఎవరిని మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు అంతా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉండేసరికి అప్పుడు చంబ మాత్రం, లేదు సార్, మా మనోహరి మేడం అయితే చీమకు కూడా అపకారం చేయదు, ఇంకా నేనైతే కిచెన్లో ఉన్న బొద్దింకను కూడా చంపడానికి చాలా భయపడతాను సార్, అలాంటి వ్యక్తిత్వాలు మావి అని అంటూ ఉండేసరికి అప్పుడు పార్థు మాత్రం, ఓ రియల్లీ, నిజమా అని అంటూ ఉండేసరికి అవును సార్ అని అంటూ ఉంటుంది. తర్వాత వెంటనే మనోహర్ వైపు చేస్తూ, మీతో అరుంధతి మర్డర్ విషయం గురించి మీరు కొంచెం మాట్లాడాలి, ఇలా పక్కకు వస్తారా అంటూ ఉండేసరికి అప్పుడు మనోహరి టెన్షన్ పడుతూ, నేనా, ఎక్కడికండి అని అంటూ ఉండేసరికి ఇక్కడికేనండి, పక్కనే ఉన్న బాల్కనీలో కానీ పార్థసారథి ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత ఎంపటే మనోహరి చంబాతోటి మాత్రం, ఏంటి చంబా, ఈ ఆఫీసర్ నన్ను పక్కకి రమ్మని మాట్లాడాలి అంటున్నాడు, ఏం మాట్లాడతాడో ఏంటో, నాకు అసలే చాలా టెన్షన్గా ఉంది అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ చంబాతో అంటూ ఉండేసరికి అప్పుడు చంబ మాత్రం, వెళ్ళు మనోహరి, దేని గురించి మాట్లాడతాడో మనకి అర్థమైపోద్ది కదా, ఒకవేళ నిజంగానే మన గురించి కనుక ఏమైనా కనిపెడితే అట్నే ఆ డాబాపై నుంచి కిందకి తోసేసాయి, కాళ్ళు జారి స్లిప్ అయి కింద పడిపోయి చనిపోయాడని మనం కవర్ చేద్దామని అంటూ ఉండేసరికి ఓకే అలాగే చేద్దామని మనోహర్ చెప్పి వెంటనే పార్థ దగ్గరికి బయలుదేరుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత పార్థసారథి మనోహర్ని చూస్తూ, మీకు ఇంతకాలం అవుతుంది కదా, అయినా కానీ మీరు ఎందుకని పెళ్లి చేసుకోలేదని మనోహర్ని అడుగుతూ ఉండేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారని అంటూ ఉంటుంది. వెంటనే పార్థు మాత్రం, అడిగిన దానికి ఆన్సర్ చెప్పని అంటూ ఉండేసరికి నాకు సరైన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు ఎదుట పడలేదు, అందుకనే నేను చేసుకోలేదని అంటూ ఉంటాడు. తర్వాత పార్థసారథి మాత్రం, జస్ట్ ఫార్మాలిటీ కోసం అడిగానండి, మీరు మరోలా అనుకోవద్దని అంటూ ఉంటాడు. తర్వాత వెంటనే తన కేసు ఫైల్లో ఉన్న జిరాక్స్ పేపర్ని చూపిస్తూ, ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ అరుంధతి మర్డర్ చేయకముందు చాలాసార్లుగా యాక్టివేట్ అయి ఉంది, తర్వాత ఎప్పుడైతే అరుంధతి మర్డర్ జరిగి వెళ్ళిపోయిందో వెంటనే ఆ మొబైల్ నెంబర్ డీయాక్టివేట్ అయిపోయింది. ఆ నెంబర్ ఎవరిదో కూడా కాదు, ఒకటి బాబ్జీది అయితే ఇంకొకటి అన్నోన్ నెంబర్. మళ్ళీ తర్వాత అరుంధతి చనిపోయిన తర్వాత కూడా ఆ నెంబర్ యాక్టివేట్ అయింది. బాబ్జీ తోటి ఆ అన్నోన్ నెంబర్ ఎప్పుడు కూడా కాంటాక్ట్ ఉంది. అరుంధతి ఎప్పుడైతే చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ అన్నోన్ నెంబర్ ఆఫ్ అయిపోయింది. ఆ నెంబర్ గురించి మీకు ఏమైనా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయా, ఒకసారి ఈ నెంబర్ చూసి చెక్ చేసి చెప్తారని అంటూ ఉండేసరికి అప్పుడు మనోహరి మాత్రం, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు, అయినా ఆ నెంబర్స్ అన్నిటి గురించి నాకెలా తెలుస్తుందని అంటూ ఉండేసరికి అప్పుడు, అయినా కానీ మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీతో కలిసి ఉన్నారు, గతం మర్చిపోయిన అమర్ని, పిల్లల్ని, భాగ్యని ఇలాంటి ప్రశ్నలు వేసి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను, పైగా ఆ రోజు అమర్ వాళ్ళది యానివర్సరీ డే కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అంటూ ఉండేసరికి అప్పుడు అరుంధతి నా ఫ్రెండ్, నన్నే తను స్వయంగా తన యానివర్సరీకి రమ్మని ఇక్కడికి పిలిచింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఉండేసరికి, సరే ఆ రోజు మీరు అరుంధతితో పాటు ఎందుకని గుడికి వెళ్ళలేదని మనోహర్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు మనోహర్ మాత్రం ఏమాత్రం భయపడకుండా, ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు, అందుకని వాళ్ళకి ప్రైవసీ ఉంచాలని నేను వెళ్ళలేదని అంటూ ఉండేసరికి అప్పుడు పార్థు మాత్రం, ఓహో వాళ్ళ ప్రైవసీ గురించి మీరు ఇంటి దగ్గరే ఆగిపోయారా, వాళ్ళు
వాళ్ళు మాత్రమే వెళ్ళారా? అప్పుడే బాబ్జీ తనని యాక్సిడెంట్ చేసి అరుంధతిని చంపేశాడని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ పార్థు కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే మనోహరి వెనకాలంగానే పార్థుని చంపేయాలన్నట్టుగా పార్థు దగ్గరికి మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. వెంటనే పార్థు వెనక్కి తిరిగేసరికి మనోహరి నార్మల్ అయిపోతుంది. తర్వాత సారథితోటి అరుంధతి నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి, అది బతికి నేను చనిపోయినా బాగుండేది కదా అని చాలా ఎమోషనల్ డ్రామా ఆడుతూ వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి పార్థు కూడా మనోహర్ని ఇంకేం క్వశ్చన్స్ అడగకుండా అసలు అరుంధతిని ఎవరు మర్డర్ చేస్తుంటారు, దేని గురించి మర్డర్ చేసి ఉంటారు, ఏమి ఆశించి అరుంధతిని ఇలా మర్డర్ చేసి ఉంటారని పార్థు ఆలోచిస్తూ ఉంటారు. మరి వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పార్థసారథి అరుంధతిని ఎవరు ఎలా యాక్సిడెంట్ చేసి చంపారు, వీటన్నిటికీ కారణమైన మనోహరి కుట్రని అమర్ వాళ్ళ ముందు ఎలా ఉంచుతాడు, లేకపోతే ఈలోపు అమర్ సార్కి గతమంతా గుర్తుకొచ్చి బాబ్జీ యాక్సిడెంట్ ఏమని చెప్పింది, అరుంధతిని చంపమని చెప్పింది కూడా మనోహరి అన్న విషయం గుర్తుకొచ్చి మనోహరికి ఎలా బుద్ధి చెప్తారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.